లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ అండ్ హోమ్ టూర్స్ ఇంకా చేయండి సార్, ఇంకా చూడాలి వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. అండ్ 1980s 90sలో అలరించిన చాలా మంది ఆర్టిస్టులు కూడా కొంతమంది ఏమో బిగ్ స్క్రీన్ కి చాలా దూరంగా ఉన్నారు అండ్ కొంతమంది సీరియల్స్ చేస్తున్నారు, కొంతమంది ఏమో అసలుకి సినిమా ఇండస్ట్రీకే దూరంగా ఉండి పర్సనల్ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. అండ్ కొంతమంది అయితే అసలుకి ఎక్కడున్నారు ఏం చేస్తున్నారో తెలియదని చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి దానిలో భాగంగా ఈ రోజు నేను ఒక గొప్ప నటుడి ఇంటి దగ్గరకు వచ్చాను అనమాట. సో ఆయన గురించి చెప్పాలి అంటే అండ్ అసలు పేరు జితేందర్ రెడ్డి, కానీ ఇండస్ట్రీకి ఆయన పరిచయం అయింది రామ్ గోపాల్ వర్మ సినిమా శివ. మీ అందరికీ గుర్తుంటే 1989లో ఆ సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అంటే ఆ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి నేమ్ వచ్చింది. అండ్ గొల్లపూడి మారుతీరావు గారు అండ్ శుభలేఖ సుధాకర్ గారు, ఉత్తేజ్ గారు, చిన్నా గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా. అండ్ ఆ సినిమా తర్వాత హీరోయిన్కే కదండి, దాంట్లో వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ కూడా అంత పెద్ద పేరు వచ్చింది అనమాట. ఆ సినిమాలోనే చిన్న క్యారెక్టర్ నేమ్ పెట్టుకున్న చిన్నా గారు దాదాపు కొన్ని వందల సినిమాలు చేసి సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని అండ్ తర్వాత రియల్ ఎస్టేట్లో అండ్ తర్వాత పర్సనల్ లైఫ్లో కూడా చాలా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎస్, మీరు అనుకుంటున్న చిన్నా గారే. తర్వాత మీరు చూస్తే ఆయనకి మనీ కానీ ఇలా ఎన్నో మంచి సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో చిన్నా గారు ఇక్కడే ఉంటున్నారు. సో చిన్నా గారిని పలకరించే ప్రయత్నం చేద్దాం. అండ్ చిన్నా గారి లైఫ్ స్టోరీ గురించి చాలా మంది నన్ను అడిగారు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి మేనల్లుడు అంట. అండ్ నెల్లూరులో చాలా పెద్ద సంపన్నుల కుటుంబం, రైతు కుటుంబం అయినప్పుడు కూడా పెద్ద సంపన్నుల కుటుంబం అని చెప్పారు. బట్ చిన్నా గారు ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వరు అండ్ చాలా తక్కువగా ఇస్తారు. కాబట్టి ఒకసారి పైకి వెళ్ళి చిన్నా గారిని అడుగుదాం. చిన్నా గారు జీవిత విశేషాలు, సినిమా విశేషాలు అండ్ ఆయన అచీవ్మెంట్స్, ఆయన కష్టాలు, ఆయన మాటలను తెలుసుకుందాం. ప్లీజ్ కమ్. చిన్నా గారు అండ్ మన హీరో శ్రీకాంత్ గారు కూడా ఒకేసారి ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు మధురానగర్లో మూవీ ద్వారా. అండ్ తర్వాత చిన్నా గారు హీరోగా చాలా ట్రై చేశారు. అండ్ అయినప్పటికి కూడా దేనికి కూడా ఆయన బాధపడకుండా వచ్చిన మంచి క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళారు. రాత్రి సినిమా మీ అందరికి గుర్తుండే ఉంటుంది, మనీ సినిమా, మనీ సినిమా, ఎన్నో సినిమాలు. ఆయన హైట్కి ఆయన ఫిజిక్కి చేయాల్సిన క్యారెక్టర్స్ ఇంకా చాలా ఉండేవి. బట్ అదృష్ట కలిసి రాలేదని కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ ఆయన మాటలో తెలుసుకుందాం. ఆయన అవార్డ్స్ ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి. ఇక్కడ ఉన్నారు చూడండి, 6 అడుగుల అందగాడు చిన్నా గారు, జితేందర్ రెడ్డి, 6 గుంట జితేందర్ రెడ్డి ఇక్కడ ఉన్నారు. సో చిన్న గారు నిజంగా చాలా హ్యాపీగా ఉందన్న మిమ్మల్ని ఇలా చూడటం. అండ్ ఇంచుమించు అదే అందం మెయింటైన్ చేస్తున్నారు, కొంచెం బొద్దుగా అయ్యారు కానీ ఏజ్ వస్తుంది. ఇది మన చిన్న అన్న ఉండే ఇల్లు అనమాట. అన్న ఒకసారి మీరు సాధించిన కొన్ని అచీవ్మెంట్స్, మీ సినిమాలన్నీ అక్కడ ఉన్నాయి చూడండి. మీ మాటల్లో చెప్పండి, మీకు లైఫ్ ఇచ్చిన సినిమా. మీకు లైఫ్ ఇచ్చిన మీ గురు. ఇక్కడ ఎస్, అది నా డైరెక్టర్ క్యాప్. మీ డైరెక్టర్ క్యాప్. నేను డైరెక్షన్ చేసిన మీరు ఒకటి హారర్ మూవీ ఏదో చేశారు కదా, బ్యాంకాక్ నుంచి తెచ్చుకున్నాడు. అవునా? సో దాన్ని శివ మీద పెట్టారనమాట. సూపర్. సో ఇవి కొన్ని మీరు చేసినది బెస్ట్ మూవీస్ కదా. మనీ అప్పట్లో ఇలా షీల్డ్స్ ఏంటి, అప్పట్లో షీల్డ్ చూడండి, మనీ మూవీకి 100 రూపీస్ నోట్ వేసి ఇచ్చారు. సూపర్. అల్లుడా మజాకా, కబడ్డీ, పిట్టల ద్వారా అన్ని సూపర్ డూపర్ హిట్ మూవీస్, ఆల్మోస్ట్ అన్ని 100 days. అందులో మాత్రం అన్ని టీవీకి సంబంధించిన ఇవా? సో సినిమా గుర్తించలేదు కానీ టీవీ గుర్తించింది. ఏమేమి సీరియల్స్ అన్నా ఇవి? ఇవి జంజాల్ గారిది ఒకటి, ఇది సంతోషం అని, ఇది ఆ సీరియల్ కి బెస్ట్ విలన్ గా లాంగ్ బ్యాక్ 2002-03 ఆ టైంలో కరీంనగర్ లో అవార్డ్ ఫంక్షన్. అప్పుడు ఎం సత్యనారాయణ గారు సినిమాటోగ్రఫీ మినిస్ట్రీగా ఉన్నారు. అవును, ఆయన అక్కడ ఆయన ఊరు. ఆయన
హ్యాపీనెస్ కోసం అక్కడ పెట్టారు Okay. అవార్డ్ ఫంక్షన్. ఓకే. సో ఈ మిగతా 2 నందులు ఇవి వేరే టీవీ సీరియల్స్. ఓకే. ఒకటి వచ్చి జంజాల్ గారి డైరెక్షన్ లో చేశాను. ఇంకా వేరే వేరే ఉన్నాయి, ఇంకా బాగా లాంగ్ బ్యాక్. గ్రేట్. చూడండి 4 నంది అవార్డులు బుల్లితెర గుర్తించి ఆయన నటనకి ఆయన టాలెంట్ కి ఇచ్చారు. అష్టాచమ్మ అని ఒక సీరియల్ చేశాను. Okay. 1357 ఎపిసోడ్స్. ప్లస్ అభిషేకం దాసరి గారిది 4000 ఎపిసోడ్స్ వచ్చింది. అది చాలా సూపర్ డూపర్ హిట్ సీరియల్ అది. దాంట్లో అసలు ఫస్ట్ నేనే హీరో అన్నమాట. ఓకే. 2008. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నారు చిన్న గారి వైఫ్. అలా ఏం చెప్తారు వదిన గురించి? నా ఫస్ట్ డే స్టార్ట్ అవడమే పూలు పెట్టి దండం పెట్టుకోవడంతో స్టార్ట్ అవుతుంది. చాలా చిన్న ఏజ్ లో చనిపోయారు కదా, 40. 42. ఎవ్రీడే పూజ చేసుకునే ఆమెకి అంతే ఆ? ఖచ్చితంగా. ఓకే. నిద్ర లేచిన వెంటనే హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి పూలు పెట్టి దండం పెట్టుకొని Hmm. పిల్లలు బాగుండాలి ఇంకేం కొరకు. సో మీ కెరీర్ లో ఇంత పెద్ద సక్సెస్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్, వన్ ఆఫ్ ద పిల్లర్ అంటే కూడా ఎస్, ఆమె. అదే అసలు మంచితనం అంటే ఏంటో నేర్పించింది. Hmm. మనిషికి మంచితనం అంటే ఏంటి, అసలు మనిషికి ఏం పెట్టాలి భోజనం. ఆమె చేతితో ఇప్పుడున్న ఇండస్ట్రీలో అంటే నా పాత ఫ్రెండ్స్ అందరు తినని వాళ్ళు లేరు. ఆమె చేతి మీ భోజనం. ఫ్రెండ్స్ అందరూ, నా ఫ్రెండ్స్ అందరు మీతోటి ఆర్టిస్టులు. నాతోటి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్. Hmm. అదే ఇప్పుడు మళ్ళీ నేను కంటిన్యూ చేస్తున్నా ఎలాగోలా తంటాలు పడి. అంతేనా? ఎస్. ఎప్పుడు అలా నవ్వుతూనే ఉంటారు కదా. ఎస్, నా ఫోన్లో డీపీ కూడా అదే ఉంటుంది. అర్థమవుతుంది ఆ మీద ఉన్న ప్రేమ మీ కళ్ళల్లో కనిపిస్తుంది అన్న. నేను 8 ఏళ్ళు పెళ్లి చేసుకోలేదంటే ఎంత ప్రేమ లేకపోతే ఇప్పటికి 8 ఏళ్ళు అయింది. ఆమె చనిపోయి. సో మా అందరు పెళ్లి చేసుకోమని సజెస్ట్ చేసినా కానీ చేసుకోలేదు. నాకు 2 ఆడపిల్లలు. Hmm. వాళ్ళ కోసం కానీ మీకంటే ఒక తోడు ఉండాలి అని వాళ్ళు ఆలోచిస్తారు. ఇంత పెద్ద ఇంట్లో ఒక్కడు ఎలా ఉంటారు, లేస్తే అంటే first ఎలా ఉన్నావు, తిన్నావా లేదా అడిగేవాళ్ళు కావాలి కాబట్టి. పిల్లలు అడుగుతారు ఫోన్ లో కదా అది. ఆ ఫోన్లో. మరి వాళ్ళు పెద్ద పాప ఇక్కడే ఉంటది వెనకనే. ఓ బాబు, వాడితో కొంచెం కాలక్షేపం. మీ మ్యారేజ్ పిక్ అయితే అది నా మ్యారేజ్ పిక్. ఓకే. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కదా మీ పెళ్లి. అవును, మన భార్గవాట్స్ రెడ్డి గారికి తోడల్లుడు కూతురు. ఓకే. గోపాల్ రెడ్డి గారికి. ఓకే. నేను మధురానగర్ లో నా 4th ఫిల్మ్ ఆర్ 5th ఫిలిం ఆయన ప్రొడ్యూసర్. ఓకే. 21 days టోటల్ ఫిలిం కంప్లీటెడ్ వైజాగ్ లో. ఆ 21st డే నన్ను అడిగాడు, నీకేమన్నా కమిట్మెంట్స్ ఉన్నాయా, లవ్, అత్త కూతురు ఇలాంటి వాడు. ఏం లేవండి నాకు అలా. మంచి ఎత్తు, మంచి అందం, నా బిహేవియర్ నచ్చింది ఆయనకి. ఓకే. నేను ఆ 20 days ఆయనతో గడిపిన ఇది మాదిరి మా అమ్మాయి ఎందుకు చేసుకుంటావా అని అడిగాడు. ఓకే. నేను కూడా డిగ్నిఫైడ్ గా మా ఫాదర్తో మాట్లాడాను. ఓ సూపర్. సో అక్కడ ఒక క్యాప్షన్ రాసింది చూడండి, నేను నిన్ను విడిచిపోలేదు నీ వెంటే ఉన్నాను. అది నాకు బాగా బెస్ట్ ఫ్రెండ్ ఒకరిచ్చారు. ఓకే. అది కూడా మొన్న సెప్టెంబర్లో ఆమె చనిపోయిన రోజు నేను బాధపడుతుంటే తీసుకొచ్చి. ఓకే. ఆమె చనిపోయిన రోజు డెఫినెట్గా ఈ ఫోటో తీసి అక్కడ పెడతాను. మంచి గార్లెండ్ వేసి. ఆమెకి రవ్వ కేసరి అంటే ఇష్టం, పెద్ద పాప చేసిస్తుంది. ఓకే. అది పెట్టి సాయంత్రం దాకా దీపం పెట్టి మళ్ళీ తీసుకొచ్చి మరుసటి రోజు. గ్రేట్ అన్న. ఈ రోజుల్లో ఎవరు అసలుకి వైఫ్ చనిపోయి 8 years అయినా కానీ ఫస్ట్ పూజ చేసుకొని తన డే స్టార్ట్ చేయటం నిజంగా గ్రేట్. చాలా మంది నేర్చుకోవాలి. ఇది 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 మనవడా? మనోడు. సూపర్. చాలా క్యూట్ ఉన్నాడు వీడు. వాడికి ఇప్పుడు 6th year. 6th year. ఓ సూపర్, గ్రేట్. ఈ ఫోటో మాత్రం నా బెస్ట్ ఫ్రెండ్ నాకు గిఫ్ట్. ఇద్దరు ఎంత అందంగా ఉన్నారో మీరు. క్యూట్ కపుల్ అసలుకి. సూపర్. సో ఇక్కడ చూడండి, రాగానే అందరికి వామ్ వెల్కమ్ అన్నమాట బార్ సెటప్ తో. ఏంటన్నా? నాకు అదొక సరదా. ఫారెన్ వెళ్తాను, వెళ్ళినప్పుడు పిల్లలు వెళ్తుంటారు, తెప్పించి అలా పెడతాను. బట్ ఐ డోంట్ డ్రింక్. నిజంగా అంటే ఇది తాగను. ఓకే. స్కాచ్ తాగను. ఎవరన్నా ఫ్రెండ్స్ వస్తే ఓకే అది ఆఫర్. ఓ ఫ్రెండ్స్ కే ఇది. సాయంత్రం ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు చిన్నగా ఫ్రెండ్స్, పాపం తెలియని వాళ్ళు బార్ గురించి. అన్ని ఉన్నాయి, రెడ్ లేబుల్, గోల్డ్, గ్లెన్ఫిచ్, శివాజ్ లీగర్, బ్లాక్ డాగ్,
ఏంటిది బ్లాక్ లేబుల్. ఓకే, ఇది రాయల్ సెల్యూట్. ఇంకోటి ఏదో బాటిల్ ఉంటది అంటారు అందరూ, సింగిల్ మోల్టా? దిస్ వన్ ఈజ్ సింగిల్ మాల్ట్. ఇదా? ఇది రాయల్ సెల్యూట్. ఇది రాయల్ సెల్యూట్. ఎస్. ఏంటి దీనికి భద్రంగా దాచిపెట్టారు. నేను తాగేది మాత్రం మ్యాన్షన్ హౌస్ బాలయ్య బాబుదేనా? ఓ సూపర్. అది ఎక్కడ పెట్టారు మరి? అది నాకు అక్కడ ఉంటుంది. ఓహో. సో ఇవన్నీ కలెక్షన్ ఇష్టం మీకు యుఎస్ వెళ్ళినప్పుడు? పైగా ఎవరు లేకపోయినా బ్యాచులర్ హౌస్ అయినా షుడ్ బి నీట్. ఓ బ్యాచులర్. సో ఇక్కడ ఉంది మ్యాన్షన్ హౌస్ అన్నమాట. ఓ ఇది స్టాక్ గట్టిగానే పెట్టుకున్నారు. పెడతా. సో యూ లైక్ బ్రాందీ? ఓ సూపర్. సో ఇల్లు అయితే చాలా ఇవన్నీ నా వైఫ్ తన చేతితో చేసినవి. హ్యాండ్ మేడ్. ఓ అలాంటి ఆమె నడవలేని పొజిషన్కి వచ్చింది. ఇది తను వీల్ చైర్. ఇది తైవాన్ నుంచి తెప్పించాను అనమాట. ఎందుకని నడవలేని పొజిషన్? 42 years. షీ గాట్ సమ్ న్యూరో బ్రెయిన్ ప్రాబ్లం. ఇట్ ఈస్ అటాక్స్ టు లెగ్స్ అన్నమాట. మిగిలినంతా చాలా పర్ఫెక్ట్ గా ఉండేది. ఓకే. తనే వెళ్ళి నాకు వంట చేసి క్యారియర్ అన్ని పంపించేది. ఓకే. ఇవన్నీ కూడా తనే చేసింది. వావ్, హ్యాండ్ మేడ్ మొత్తం. ఓకే. సో ఇటు సైడ్ కూడా మొత్తం అదే ఇవన్నీ హ్యాండ్ మేడ్ తో చేశారు. చిన్నగారు వైఫ్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి అసలుకి. నేను ఎక్కడన్నా మంచి మంచి షాపుల్లో కొన్నట్టుంది అన్నావు, అసలుకి చేసినట్టు లేవు అసలుకి. సో ఈ వేల్ చైర్ ని కూడా అలానే గుర్తుగా పెట్టుకున్నారు. ఎన్ని ఇయర్స్ ఉన్నారు చైర్ లో ఆమె? 5-6 years. సో తనే ఆపరేట్ చేసుకుంటారు ఎవరన్నా లేకపోయినా? అది నిల్చుంటుంది కూడా. అవునా? ఇవి లెగ్స్ లాక్ అవుతాయి. ఇక్కడ నడుము దగ్గర బెల్ట్ వచ్చేస్తుంది. ఓకే. ఈ బటన్ ప్రెస్ చేస్తే మామూలుగా మనం నిల్చున్నట్టు నిలబెట్టేస్తుంది. అది ఊపిరి సినిమాలో దానికంటే ఇది ఇంకా అడ్వాన్స్. మామూలుగా మనం ఎలా నిల్చుంటాము అలా నిల్చొని వర్క్ చేసుకుంటారు మళ్ళీ. ఓ ఓకే. వంటకి వెళ్ళి కుక్ చేయటం. ఓ ఎన్ని ఇయర్స్ ఉన్నారు చైర్లోనే? దీంట్లో 5-6 years ఉన్నారు. 5-6 years. లాస్ట్ ఒక 1-2 years అయితే ఇట్స్ లైక్ లిటిల్ బేబీ. 2 years బేబీని ఎలా సాకానో అలా సాకాను అనమాట. ఎవ్రీథింగ్ నేనే. చెప్తుంటేనే మన వల్ల కంట్రోల్ కావట్లేదు. ఏదో అన్నా నేను విన్నాను, చాలా మంది చెప్పారు కూడా. లాస్ట్ స్టేజ్లో చిన్నగారు ఎలా చూసుకున్నారు. అందుకే నేను కొన్ని ఇయర్స్ ఆయన డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాను. కొంచెం హ్యాపీగా బయటకు వచ్చిన తర్వాతే మంచిగా ఇంటర్వ్యూ చేద్దాం. ఆయన్ని అలా ఇంటర్వ్యూ అంతా ఏడిపిస్తూ చేయడం నాకు ఇష్టం లేక నేను ఇన్ని ఇయర్స్ చేయలేదు. చాలా మంది అడిగారు చిన్నగారిని ఎందుకు చేయలేదు మీరు అని. నేను కూడా చాలా టైమ్స్ అన్నాను. అవును, నాకు కూడా నేను ఐ వాచ్ ఆల్ యువర్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ. చాలా బాగా చేస్తామని నాకు, ఎందుకంటే ఎక్కడికెక్కడికో లోతుల్లోకి వెళ్తాం. మిమ్మల్ని ఆ టైంలో లోతుకు తీసుకెళ్ళకూడదని తీసుకెళ్ళలేదన్నా. శుక్రవారం పూజ రూమ్ కూడా చాలా రోజు పెట్టేది. నేను ప్రతి శుక్రవారం ఓకే ఎక్కువ వెంకటేశ్వర స్వామి మీకు ఇష్టమైన మీ కులదైవం. ఓకే. వంట ఎలా అన్నా ఇప్పుడు మీరేం చేసుకుంటున్నారా? పెద్ద పాప ఏదైనా కావాలంటే చేసి పంపిస్తాను. లేదా మీకు వంట వచ్చు? నాకు వచ్చు పర్సనల్ గా, నాకు అంత ఓపిక లేదు. నేను ఆఫ్టర్నూన్ ఫిల్మ్ నగర్ క్లబ్కి వెళ్ళి అక్కడ ఏదైనా కొంచెం నేస్తాను. అటు నుంచి ఏదైనా డబ్బింగ్స్ అయ్యి ఉంటాయి. షూటింగ్ ఉంటే నాకు సపరేట్ గా కుక్ ఉంటాడు. ఓకే. ఒక నాన్ వెజ్ కర్రీ, ఒక రసం, ఒక పెరుగు. కానీ అక్కడ ఇంట్లో బోర్ కొట్టట్లేదు ఒక్కరికి మీరు? ప్రస్తుతానికి పాప ఉంది. సో చూడండి ఇక్కడ ఉన్నారు ఫ్యామిలీ. చిన్నగారు, 2 పాపలు ఇక్కడ. సో పెద్ద పాప, చిన్న పాప, పెద్ద పాప. నేమ్స్ మౌనిక, భావన. సో ఇద్దరు ఏం చదువుకున్నారు? MBA. ఇద్దరు MBA. ఇద్దరు అమెజాన్ లో వర్క్ చేస్తారు. ఇద్దరు. సో అల్లుళ్ళు ఇద్దరు? ఒక అబ్బాయి అమెజాన్ లో చేస్తాడు, ఇంకొక అబ్బాయి కాఫీ షాప్ రన్నింగ్ చేస్తాడు. ఓ సూపర్. సో వెల్ సెటిల్డ్ పిల్లలు. సూపర్. సో ఇంకా చిన్న గారి జీవిత విశేషాలు తెలుసుకోవాలని ఎంతో మంది అడిగారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ చిన్న గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.